కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండక వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను నీకు తోడై ఉన్నాను. చూసారా ఎంత భయంకరమైన మాట ఇది. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత నేల తట్టు ముఖము చాపి ఏడ్చినా దేవుడు అంటున్నాడు, ఇదిగో శాపమైన దానిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను నీకు తోడై ఉండను. నేను మీకు తోడై ఉండను. లెమ్ము, ఈరోజు లేవాలి. ఈ మొదటి పునరుద్ధానపు ఆరాధనలో తెలుసుకునేది ఏంటంటే, ఇంతకాలము మోకరించి మోకాళ్ళు వంచి నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి కంటికి కన్నీరు కారుస్తున్న నీతో నా దేవుడు అంటున్నాడు, లెమ్ము, ఇకలే లెగిసి ముందెళ్ళే. ఇదిగో నీ బీరువాలో ఉందే, నీ తల కింద ఉందే, నీ కాళ్ళు ఎదుట ఉందే, నీ తలాపిలు ఉందే, దాన్ని తీసే. దాన్ని తీస్తేనే తప్ప, శపితమైన దానిని తీస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ఈరోజు ఈ మాటల ద్వారా నువ్వేం నేర్చుకోవాలంటే, నువ్వు ఎంత మొరపెడుతున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు అంటున్నాడు, ఈరోజు నిన్ను ఆపి లే. శాపగ్రస్తమైన వాటిని నిర్మూలన చేయాలి. కొన్నిసార్లు సేవకుడు ఏడుస్తాడు, కొన్నిసార్లు సంఘం ఏడుస్తుంది, కొన్నిసార్లు విశ్వాసులుగా కూడుకుని కుటుంబాలంతా ఏడుస్తున్నాయి. కానీ ఆ ఏడుపికి ఆపిలే, లెగిసి ముందు శాపగ్రస్తమైన దాటిని తీసే. ముందు తీస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. యెహోషువతో దేవుడు అంటున్న మాట, యెహోషువ లెమ్ము, లేవాలి. శాపగ్రస్తమైన వాటిని మనం నిర్మూలన చేయాలి. మరి ఈరోజు నువ్వు ఎక్కడి నుండి లేవాలి? దేవుడు నిన్ను తడుతున్నాడు, తడికి లేపుతున్నాడు. అమ్మా లే. నీ ఊరి దోష శిక్షణ నీ మీద పడకుండా ఉండాలి. త్వరపడు, లే. ఇదిగో దేవుని పాదాలు బట్టి మొరపెడతాను. నీ కుటుంబాన్ని బట్టి, నీ ఇంటిని బట్టి, నీ పిల్ల పెళ్లి గురించి, వ్యాపారం గురించి, ఉద్యోగం గురించి దేవుని దగ్గరకు వచ్చి నువ్వు మొరపెడుతున్నావు. దేవుడు అంటున్నాడు, నువ్వు చేసిన ప్రార్థన చాలు కానీ లే. లెగిసి వెళ్ళి ముందు ఇదిగో శపితమైన దాన్ని తీసే. శపితమైన దాన్ని తీసివేస్తే తప్ప నేను మీకు తోడై ఉన్నాను. దేవుడు చక్కగా చెప్పేస్తున్నాడు, అవి నీతో ఉంటే నేను తోడుగా ఉండను, అవి తీసేయాలి నీలో నుంచి. మరి ఈ పునరుద్ధానపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు ఒక ఆలోచన రావాలి. ఏ శపితమైన వాటిని నా ఇంట్లో పెట్టుకున్నాను. దేవుడు ప్రార్థన చేస్తున్న నీతో అంటున్నాడు, తట్టి ఇక చేసిన ప్రార్థన చాలే, లెమ్ము. ముఖము నేల తట్టు పెట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. యెహోషువ లే, ముందు లేచి లే. ఇదిగో ఆ శాపగ్రస్తమైన వాటిని తీసేయి. ఈరోజు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత మొరపెట్టినా దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎందుకు ఎట్లా జరిగింది, ఏంటి ఆయన ఈ పనులు, ఏంటి ప్రభా, ఏంటి? దేవుడు అంటున్నాడు, లెమ్ము, లెగిసి వెళ్ళి ముందు శాపగ్రస్తమైన వాటిని తీసి పాడేశాయి. అవి నీలో ఉన్నంతకాలం, అవి నీతో ఉన్నంతకాలం నేను మీకు తోడై ఉండను. చూసారా? మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎందుకు మనం లేవలేకపోతున్నాం? నువ్వు ఉన్న స్థితి నుంచి లేవాలి. నువ్వున్న స్థితిలో నుంచి నువ్వు లేవాలి. లెగిస్తేనే కదా నీ బ్రతుకు మారేది. నువ్వున్న స్థితిలో నుంచి లెగిస్తేనే కదా నీ గురించి అనేకులు చెప్పుకునేది. లేవాలి.